నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ఎంక్వైరీని స్పీడప్ చేసింది సిబిఐ. రాజస్థాన్ లో నిందితులు దినేష్ మంగిలాల్ని అరెస్ట్ చేశారు. పూణేలో ఒక మహిళను అదుపులోకి తీసుకుంది సిబిఐ. మరొక నిందితుడు శుభం కైర్నర్ ని నాసిక్ లో అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దర్యాప్తైనా కనీసం నీట్ గా జరుగుతుందా? నిజాలు వెలుగు చూస్తాయా? నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వెనుక సూత్రధారులు ఎవరు? కార్పొరేట్ మాఫియా నీట్ ఫలితాలను శాసిస్తోందా? పరీక్షను రద్దు చేశారు సరే, పేపర్ లీక్ స్కామ్ పై ఎన్టీఏ వర్షన్ ఏంటి? ఇలా ఎన్నో ఆరోపణలు, అనుమానాలు వెల్లువెత్తున్నాయి. నీట్ పేపర్ లీక్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదుతో సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేపట్టారు. రాజస్థాన్ లో మంగీలాల్ దినేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పూణేలో కూడా ఒక మహిళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిబిఐ టీమ్స్ ఎన్టీఏ అధికారులను కూడా ప్రశ్నించాయి. పేపర్ లీక్ కేసులో నాసిక్ కు చెందిన శుభం ని అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు. అతన్ని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ లీకు వీరుడు కాకిలికి చిక్కకుండా ఉండేందుకు తన గెటప్ ను కూడా మార్చేశాడు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. వారిలో తెలంగాణ నుంచి 71,000 మంది ఉన్నారు. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో పేపర్ లీకేజ్ వాళ్ల కలలని కల్లలు చేసింది. నీట్ పేపర్ లీకేజ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పేపర్ లీక్ కి నిరసనగా బీఆర్ఎస్ లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురైతే ఉన్నారు. ఇవాళ నీట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడంలో విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్లో మొత్తం పేపర్ లీక్లను కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ చర్య తీసుకుని డిమాండ్ ఇస్తా ఉన్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీక్ అయిందంటూ విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఇక తెలంగాణలోనూ నిరసనలు భగ్గుమన్నాయి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నీట్ పేపర్ లీకేజ్ పై సిబిఐ దర్యాప్తు కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 సార్లు వివిధ రకాలైనటువంటి పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ కూడా మే 3వ తారీఖు రాసినటువంటి పరీక్షలో పేపర్ లీకేజ్ అయిందని చెప్పి నిన్న ఎగ్జామ్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు ఈరోజు రోడ్డు మీద పడిందని మేము చెప్తా ఉన్నాము. లీకేజ్ కు పాల్పడినటువంటి వ్యక్తులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ పేపర్ లీకేజ్ కావడం సిగ్గుచేటన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తారు. తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ పేపర్ లీకేజ్ కి కేరఫ్ గా మారాయని విమర్శించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ప్రశ్న పత్రాల లీకేజ్ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. ఒకవేళ అదే నిజమైతే సిబిఐ ఏం చేయగలదు? వాళ్ళని అరెస్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు కేజ్రీవాల్.